ఆలు బర్బేటి సబ్జీ. ఆలు బర్బేటి సబ్జీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ రెడీగా ఉన్నాయి. అయినా వదిన ఈ వైరల్ వంటలక్క జస్ట్ సౌత్ సైడే కాదు, నార్త్ సైడ్ వంటలు కూడా బాగా చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ పాన్ ఇండియా అనేసుకోండి. అంటే ఇప్పుడు ఇది ఆలు బర్బేటి సబ్జీ ఏదైతుందో అది మా ఫ్రెండ్ ఇప్పుడు నాకు చెప్పింది కదా, మా ఫ్రెండ్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఎమ్మెల్యే, ఇది కాదు మధ్యప్రదేశ్. సో అది ఆలు బర్బేటి సబ్జీ అన్నది కాబట్టి నేను టకా టకా చేసేస్తా. ఎటువంటి లేట్ చేయకుండా మీరు కూడా చకా చకా చూసేయండి. ముందుగా ఈ బర్బేటి ఉంది కదా, దీన్ని మనము ఆలుగడ్డ ఎలా అయితే కట్ చేసుకున్నామో పెద్ద పెద్ద ముక్కలుగా అలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. బర్బేటి అంటే ఏవి లేదండి, అలసందలు. సో మన దగ్గర మాత్రం మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం. అంటే ఏ రకంగానైతే మనం కూర చేస్తున్నామో దానికి తగ్గట్టు మనం వెజిటేబుల్ చాప్ చేసుకుంటాము. సో అలానే ఆలుగడ్డ అయితే నేను ఇంత పొడుగ్గా మన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకున్నా. అవును వదిన, హిందీ ఎలా మాట్లాడాను నేను? ఏంటి బాలీవుడ్ హీరోయిన్ లాగానో? థ్యాంక్ యూ వదిన. ఏంటో నా డప్పు నేనే కొట్టుకుంటా. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. వదిన నూనె కాగడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఇప్పుడు ఇదైతే ఒక డ్రై, అంటే చూస్తున్న ఇంగ్రీడియంట్స్ తోటే అర్థమైపోతుంది ఇది ఒక డ్రై కర్రీ చేస్తున్నావు నువ్వు. మరి దీని కాంబినేషన్ ఇంకొకటి ఏమై ఉండొచ్చు అని చూస్తున్న వాళ్ళల్లో కొందరికైనా డౌట్ రావచ్చు. అంటే ఒక డ్రై ఇలాంటి కర్రీకి ఒక అద్భుతమైన కాంబినేషన్ కూడా చేయబోతున్నాను. అది తెలిసిన తర్వాత అంటారు అదనమాట. ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాము. ముందుగా ఆవాలు, జీలకర్ర, అయితే వదిన నేను ఈ మధ్య కాదు కానీ ఎప్పటి నుంచో ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వదిన. ఏంటంటే ఎటువంటి రకమైన ఫుడ్ అయినా సరే అలా నేను అట్రాక్ట్ అయిపోతూ ఉంటా. ఎందుకంటే నాకు వంట తినడమైనా ఇష్టమే, ప్రేమగా వంట చేయడమైనా ఇష్టమే. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం, చీల్చిన పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అలసందలను ఇందులో వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, పొడుగ్గా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు ఇప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాం. దీనికి ఒక పొడి కూడా అవసరము, అది మగ్గేలోపు పొడి చేసేసుకుందాం. పాన్ పెట్టేసుకుందాము. అందులో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా సోంపు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆహా ఏమి రుచి తినరామై మరచి, రోజు తిన్నా కానీ మోజే తీరనిది. అదనమాట వైరల్ వంటలక్క. వంటలు చేయడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది.
అయినా వదిన నాకు అర్థం కాక అడుగుతాను, పాపం ఇప్పుడు అమ్మాయి తల్లిగారింట్లో 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు లేదా ఈ మధ్యకాలంలో 30 సంవత్సరాల వరకు కూడా తల్లిగారింట్లో ఉండి అత్తగారింటికి వచ్చి టకా 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 ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని ఆ ఇంటి పనులు చేసుకుంటూ వాళ్ళని అర్థం చేసుకుంటూ అత్తమామలతో మంచిగా ఉంటూ హస్బెండ్తో ఎటువంటి గొడవ పెట్టుకోకుండా ఇంత అడ్జస్ట్ అవుతున్నప్పుడు 30 ఏళ్ల నుంచి తిన్న వంట సడన్గా ఇప్పుడు మారితే ఆవిడ వంటే నచ్చుతుంది. సో అందుకే దానికి ఎలా అలవాటు అవ్వాలి? అలవాటు చేసుకుంటే కదా అలవాటు అయ్యేది. అలవాటు చేసుకోరది నా వీళ్ళు ఏదో ఒకటి అనడము. పాపం మా ఫ్రెండ్ ఒకటే ఏడుపు, వాళ్ళ అమ్మ వంటే నచ్చుతుందంట, నన్ను మార్చమంటున్నాడు, నన్ను మార్చుకోమంటున్నాడు, నేను ఏం చెయ్యాలి అంటే పోనీ మీరనే ఏమైనా సలహా ఇవ్వచ్చు కదా వదినా, ఇలా చేస్తే బాగుంటుందేమో అని ఒక్క మాట చెప్పినా సరే నేను దానికి చెప్పేస్తా, పర్లేదు. చూడండి మాటల్లో పడి రోస్టింగ్ కూడా అయిపోయింది. ప్యాన్లో వేసినవి రోస్ట్ అయ్యాయి అని చెప్తున్నా. దీన్ని కొద్దిగా చల్లారుస్తున్నాను. వదినా ఆల్మోస్ట్ మగ్గినట్టే, ఇంకొక 2 నిమిషాల్లో ప్రాపర్గా మగ్గుతుంది. ఇది కూడా చల్లారిపోతుంది కాబట్టి మనము శనగపప్పు ఇంకా సోంపుది పౌడర్ కూడా చేసుకోవచ్చు. లాస్ట్ ఫినిషింగ్ ఇచ్చేస్తే మన ఆలు బర్బేటి సబ్జీ రెడీ. కానీ అది రెడీ చేసే లోపు ఇక్కడ క్లీనింగ్ నేను చేసుకుంటా. ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. పౌడర్ చేసుకొని దానికి ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తే మనము నెక్స్ట్ అమేజింగ్ కాంబినేషన్లోకి వెళ్ళిపోవచ్చు. మనం ఏదైతే పొడి మిక్సీ చేయబోతున్నామో అంటే శనగపప్పు ఇంకా సోంపు, అందులోనే కొద్దిగా ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, కారపొడి, గరం మసాలా పొడి, నేను ఏదైతే మసాలా పొడి చేశానో ఇంకా లేట్ చేయకుండా కూరలో వేసేద్దాము. బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చేసుకున్న ఈ ఆలు బర్బేటి సబ్జీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసి కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు చాలు. అది మన ఆలు బర్బేటి సబ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. కొద్దిగా కొత్తిమీర, ఆలు బర్బేటి సబ్జీ ఎలా చేస్తామంటే ముందుగా బర్బేటిని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె, ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, పసుపు, కట్ చేసుకున్న అలసందాలు వేసి మిక్స్ చేసుకొని ఉప్పు, పొడుగ్గా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి కలిపి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు పాన్ లో శనగపప్పు, సోంపు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి అందులోనే ధనియాల పొడి,
ఆమ్చూర్ పొడి, కారప్పొడి, గరం మసాలా కూడా వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న ఆలుగడ్డ అలసంద ముక్కల్లో మిక్సీ పట్టిన మసాలా పొడి వేసి కలుపుకొని కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు మగ్గించాలి. పైనుండి నిమ్మరసము, కొత్తిమీర వేసుకుంటే ఆలు బర్బేటి సబ్జీ రెడీ.